చక్కగా మనకు కనపడుతుంది అంటారా, లేకుంటే నేనే కావాలని చెప్తున్నాను అంటారా? కనపడుతుందా లేదా? మొదటిది ఏంటిది? రెండవది ఏంటిది? రైట్. ఇకపోతే మూడోది మనం చూసుకుందాం. మూడోది ఏంటిదంటే వాళ్ళు విశ్వాస వీరులుగా ఉన్నారు. ఐషు, మూడోది ఏంటిది? విశ్వాస 17వ వచనం చదవండి. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము, మేము ఈ దేశమునకు వచ్చువారము. ఆ మనుషులు ఆమెతో అంటే ఎవరితో? రాహాబుతో అంటున్నారు. మేము ఈ దేశానికి ఖచ్చితంగా వచ్చి చెప్తాం. ఈ ఈ సమయంలో మేమిద్దరం కూడాను మేము ఒక మూలకి అణిచివేయబడి పట్టబడతామేమో నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఖచ్చితంగా మేము ఈ దేశానికి వచ్చి తీరుతాము. మళ్ళీ వీళ్ళు ఇక్కడ నుంచి యెహోషువ దగ్గరికి రిటర్న్ వెళ్ళారు. రిటర్న్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు యెహోషువ దగ్గర కూడా ఏమని చెప్తున్నారు? 24వ వచనం చూడండి. మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చెడి ఉన్నదని యెహోషువతో అనేది. ఇప్పుడు వీళ్ళలో మనకి ఏం కనపడుతుంది? విశ్వాస వీరులుగా ఉండడానికి, అప్పజెప్పిన పనిని పూర్తి చేయడం, దేవుని మీద నమ్మకము కలిగి, దేవుని మీద విశ్వాసము కలిగి ఉన్నటువంటి విధి, దేవుని మీద వీళ్ళు పూర్తిగా ఆధారపడినటువంటి తత్వం మనకు కనపడుతుంది. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడ్డారు? రాహాబుతో ఎంత గట్టిగా వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఆ 17వ వచనంలో ఏమనుంది? మరియు ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఏ దేశమునకు, ఏ దేశమునకు, ఏ దేశమునకు, గట్టిగా చెప్పాలి, ఏ దేశమునకు? ఎరికో దేశమునకు. ఎంతమంది పోయారు? ఎరికోలో ఎన్ని లక్షల మంది ఉన్నారు? రాజులు, సైనికులు, వాళ్ళందరూ పహారా కాస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా ఉన్నారు. సామాన్యంగా లేదు అక్కడ పరిస్థితి. అంత గందరగోళంగా అంతా కూడాను. అరే ఎవరు వచ్చారంట, ఒకడేమో ఇటుపక్క వేయండు, అటుపక్క వేయండు. ఇదంతా కూడా సెక్యూరిటీ అంతా టైట్ అయింది. ఇంత టైట్ సెక్యూరిటీలో కూడా వీళ్ళు చెప్పి ఖచ్చితంగా మేము ఈ దేశానికి వస్తాం. విశ్వాసం. మా దేవుడు మాకు వాగ్దానము చేశాడు, మాకు ఈ దేశాన్ని ఇస్తాడు. విశ్వాసం. విధేయత కలిగి ఉండడంలో దేవుడు నీకు వ్యవహార దక్షత నేర్పిస్తాడు. విశ్వాసంలో కూడా నిన్ను అభివృద్ధి చెందిస్తాడు. వీళ్ళలో విశ్వాసం కనపడుతుందా లేదా? అలా అలా పైకి తొనికిసలాడుతుందండి. ఒక ఏమంటారు, నీళ్ళ కొండలో సగం నీళ్ళు పావు నీళ్ళు ఉంటే అది డిస్కో డ్యాన్స్ చేస్తుంటది. నిండు కుండ తొనికిసలాడదు అంటే అదే. ఎగిరెగిరి పడుతూ ఉంటారు కొంతమంది. విశ్వాసం లేని బతుకులు ఆ బతుకులు. విశ్వాసం లేని బతుకులు. నేర్చుకోవటానికి ఇష్టం ఉండదు. వీళ్ళు చూడండి, వీళ్ళ చుట్టూ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా చుట్టూ కూడాను వాళ్లకు శత్రువులు ఉన్నటువంటి వాళ్ళేగా. ఎరుకో దేశం యొక్క రాజు గాని, సైనికులు గాని, సైన్యాధిపతులు గాని, శతాధిపతులు గాని, వాళ్ళందరూ వీళ్ళ చుట్టూ ఉన్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళ మధ్యలో నిలబడి ఖచ్చితంగా మేము ఈ దేశానికి వస్తాం అని అంటే ఎట్లుంటది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. సామాన్యమైన విషయమా? మన పక్కన ఎవడైనా కానీ తోలు తీస్తారా బాబు? సార్ నేను కాదు సార్, నన్ను క్షమించు సార్ కదా. నీ తోలు తీస్తామంటే ఉంటుందా విశ్వాసం? వీళ్ళలో విశ్వాసం అన్నది చాలా స్పష్టంగా కనపడుతుందా లేదా? మరి మన జీవితాల్లో? సరే, పోయిన వారము నేను మీకు అందరికి కూడాను ఒక అంశం చెప్పి ప్రార్థన చేయించాను. నిన్నగాక మొన్న నేను వేరే ఒకళ్ళతో మాట్లాడుతూ ఒక మాట, మేము ఒక స్థలం కొనాలనుకుంటున్నాం, మేము ఉన్న దగ్గరనే ప్రార్థన చేయండి, ఎంత అవుతుంది పాస్టర్ గారు? రిజిస్ట్రేషన్తో 2.5 కోట్లు అవుతుంది అని చెప్పా. ఎంత అని చెప్పా? అన్ని పైసలు ఉన్నాయా నీ దగ్గర? నేను కలుపుతా అంటే ఏమనుకున్నాడంటే ఉన్నాయి అనేసి ఆయన అనుకున్నాడు. నేను ఏదో ప్రింటింగ్ మిషన్ పెట్టాను, గోపితోని రోజు పొద్దున్న ఒక 4-5 ప్రింటింగ్ చేయించుకొని వస్తున్నాను, మధ్యలో వాటికి మనం సీలు కట్టగట్టేసి పక్కన పెడుతున్నాడు అనేసి అనుకుంటారు. తలుగుపితే మొత్తానికి లాస్ట్కి వాళ్ళు అన్నమాట ఏందో తెలుసా? నువ్వు ఏదన్నా చేస్తావు అన్నా. చేసేది నేను కాదు, చేయించేది యేసయ్య. హల్లెలూయా. గట్టిగా చెప్దాం అందరం. చేయించేది ఎవరు? చెప్పాలి, ఎవరు?
సరే, ఈ 2.5 కోట్ల గురించి ఎంతమంది ప్రార్థన చేశారు నిజంగా చెప్పండి ఈ వారంలో? ఒకటి అరా ఒక్కరోజు చేశారా, పావు రోజు చేశారా? చేశారా లేదా? ఏమని చేశారు? దివ్య, పోయిన వారం వచ్చావు కదా, ఈ తలకాయ నొప్పి రాను నీకు, నువ్వు ప్రార్థన చేయలేదు కదా. మీకు విశ్వాసం లేదు. మీరు ఏమన్నా అనుకోండి, ఏదన్నా అనుకోండి, దేవుడు నన్ను బిఎస్ నక్త పంపించిండు. నాకంటూ దేవుడు మినిస్ట్రీకి అంటూ సొంత స్థలం ఇచ్చే తీరుతాడు. దాంట్లో డౌట్. మీరు ఆమెను అనుకున్నా కానీ మీరు అనాలనేసి నేనేం అనట్లేదు. మిమ్మల్ని ఏదో ఉద్రేకపరిచి దేవుడు ఇస్తాడు అని నేనేం ఆ బ్యాచ్ కాదు నా బ్యాచ్. అర్థమైందా? నిండు గుండలాగా హుందాగా ఉండాలి చాలు, అంతే. సందర్భానికి తగ్గట్టుగా మీరు ఆమెన సరే, ఆమెన అన్న మర్యాదకు ఒక్కొక్కడు ఇన్స్టాల్మెంట్ లాగా లచ్చ తీసుకుంటారంటారా? ప్రార్థన చేసామన్నారుగా, మరి చేసామన్నారు కదా. మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లాగా లచ్చ తీసుకున్నాడు. మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని లచ్చలు తీసుకుంటారు. ఏమైతే చేయక్క హార్ట్ అటాక్ వస్తుంది. మీ పిల్లలు నేను కట్టుకోలేక చావాలి వాళ్ళ. ఎందుకు వచ్చిన బాధ? మీరు ఇస్తారు అనేసి నేను అడగలేయట్లేదు. నేను నమ్ముకున్న నా ఏసీ నాకు ఇచ్చి తీరుతాడు, డౌట్ లేదు. ఖచ్చితంగా నేను స్థలం కొంటాను. స్థలం కొన్న దాంట్లో కింద ఒక 8-10 కార్ల పార్కింగు, 120-130 బైకుల పార్కింగ్ స్థలము రావాలా. మంచి మందిరం కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. కమాన్, వెలిగిపోతున్నాయి స్థలాలు, పొలాలు, ఇల్లు, కార్లు అనగానే ముఖాలు ఇట్లా వెలుగుతాయి కదా. మరి నీకు ఇచ్చినటువంటి ఆ వర్క్ విషయంలో నీ నమ్మకత్వం ఏ రకంగా ఉంది? ఎవరి మీద ఆధారపడి వీళ్ళు చెప్తున్నారు? కింద 24వ వచనంలో ఏం కనపడుతుంది మనకు? 24వ వచనంలో ఏం కనపడుతుంది? ఆదేశమంతయు ఎవరిస్తారంటున్నారు? వీళ్ళ శక్తి మీద వీళ్ళు ఆధారపడట్లా, వీళ్ళకున్నటువంటి రిసోర్సెస్ మీద వీళ్ళు ఆధారపడట్లా, వీళ్ళకున్నటువంటి జ్ఞానం మీద వీళ్ళు ఆధారపడట్లా, వీళ్ళకున్నటువంటి అలయన్సెస్, ఇతర దేశాలతో వీళ్ళకున్నటువంటి సంబంధాల మీద, పొరుగు వారితో వీళ్ళకున్న సంబంధాల మీద వీరు ఆధారపడట్లా. వీరి ఆధారము కేవలము యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఎవరండి వీళ్ళ ఆధారము? వీళ్ళ ఆధారం ఎవరండి? యెహోవా మనకు దయచేస్తాడు, నాకు ఇట్లాంటి అనుమానం లేదు. వెళ్ళినటువంటి 2 జీవితాల్లో దేవుడు ఎంత కృపనిచ్చాడు, యెహోషువ ఈ 2ని ఎందుకు పంపించాడు అన్నది మనం అర్థం చేసుకోగలిగితే ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మనము మన జీవితాల్లో కూడా చూడగలం. మొదటిది ఏంటిదండి? రెండవది ఏంటిదండి? మూడవది ఏంటిదండి? వ్యవహార ద్రాక్షల. ఇక్కడ ఎవరో ద్రాక్షలు అనేసాను. ఏమరా నాయన, మొన్న రంజాన్ అయిపోయింది, అంజూర్లు, ఖర్జూర్లు, ద్రాక్షలు బాగానే తిన్నారుగా, హలీంలు కూడా తిన్నారుగా. ఓ తిననట్టే మొక్కలు పెట్టేసారు. రాలేదు, తినేదంతా హిందువులు, క్రిస్టియన్సే. మళ్ళీ మాకు సంబంధం లేదని. మళ్ళీ చెప్పండి, ఫస్ట్ది ఏంటిది? వ్యవహార. మూడవది? వీళ్ళందరూ ఎవరు? పైన టైటిల్ వేగులవారు. వేగులవారిలో ఉన్నది ఫస్ట్ది. అన్ని వా మీదనే వస్తున్నాయా? ఆత్మదేవుడు ఇస్తే ఒక చక్కని క్రమం ఉంటుంది. ఇకపోతే 4వది చూద్దాము. వెల చెల్లించటానికి ఇష్టపడ్డారు. 4వది ఏంటిదండి? వెల చెల్లించటానికి ఇష్టపడ్డారు. ఏంటిది? వాళ్ళు ఏం వెల చెల్లించడానికి ఇష్టపడ్డారు? ఇది ప్రశ్న. వాళ్ళు ఏం వెల చెల్లించటానికి ఇష్టపడ్డారు? ఇప్పుడు రాహాబుతో మాట్లాడిన తర్వాత ఇక్కడ గనక మనం గమనిస్తే ఒకసారి 15వ వచనంలోకి రండి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారముల మీద ఉండెను, ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఈ కిటికీ ద్వారా దింపెను అన్నది మనకు పేతురు కాదు, పౌలుని కూడా అలానే దించినట్టుగా మనకు కనపడుతుంది. సరేనా? ఇప్పుడు కిటికీ ఉంది కదా అని ఇక్కడ కిటికీని అక్కడ కిటికీని లింకు చేసి వెల్డింగ్ ప్రసంగాలు చేసేటువంటి ఆ గుణాన్ని మీరు మార్చుకోండి, అది మంచిది కాదు. వెల్డింగ్ ప్రసంగాలతోని ఒరిగేది ఏం ఉండదు.
వెల్డింగ్ ప్రసంగాలు కాదు, అంశము తీసుకుని అంశం మీద కరెక్ట్గా ప్యాసేజికల్ ప్రసంగాలు అవి మనకు మేలు చేస్తాయి. ఇప్పుడు ఈ కిటికీ ద్వారా దించను అన్నది ఆ టాపిక్ కాదు, మనము రాహాబు దగ్గర జరిగినటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మనం చూద్దాము. 16వ వచనం కూడా, ఆమె మిమ్మల్ని తరుమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చుతారేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండి తర్వాత ఆగండి 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 22వ వచనంలోకి రండి. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు ఎక్కడా అక్కడ ఏదన్నా కానీ ఎవరిదన్నా కానీ ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ ఉందా? అక్కడ ఏదైనా కానీ ఒక మంచి ఏమంటారు ఎయిర్పోర్ట్ లాంజ్ ఉందా? అక్కడ ఏదైనా కానీ ఏసీ 3 స్టార్ 3 స్టార్ 5 స్టార్ హోటల్ ఉందా? నేను అక్కడికి వెళ్ళాలి అంటే నాకు ఈ ఫెసిలిటీస్ కావాలి, ఆ ఫెసిలిటీస్ కావాలి అని చెప్పేటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడ దాగి ఉన్నారంట? ఎక్కడ దాగి ఉన్నారంట? వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించరు. తరుమువారు ఆ మార్గమంతటను వెదికిరి గాని వారు ఎవరు వెదికిరి? ఎరికో దేశములో ఉన్నటువంటి సైనికులు. ఎవరు దొరకలేదు, ఎవరు కనపడలేదు? ఎవరు కనపడలేదు? ఏ వేగుల వారు? ఇశ్రాయేలీయుల వేగుల వారు, యెహోషువ చేత పంపబడినటువంటి వేగుల వారు. ఇప్పుడు అక్కడి నుంచి ఈ కిటికీ అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఉంటే బాగుండేది, ఇట్లా కిందకు వదిలేసిన తర్వాత వాళ్ళు కనబడకుండా ఎంత జాగ్రత్తగా వాళ్ళు వెళ్ళి ఆ కొండలలో వాళ్ళు దాచుకొని ఉంటారు. అవునా? దాచుకొని ఉంటారు కదా. మరి వాళ్ళకి 3 రోజులు తిండి ఏంటిది, తిప్పలేంటిది, మంచి ఏంటిది, చెడు ఏంటిది, వాళ్ళు ఏ రకంగా ఉండాలి, వాళ్ళు ఉన్న దగ్గర నీళ్లు ఉన్నాయా లేదా, ఏ పురుగో భూషో వస్తే, ఏదన్నా విషసర్పము వస్తే వాళ్ళని కొట్టేటువంటి పరిస్థితి అయితే, ఒకవేళ వీళ్ళు అక్కడ రాత్రిపూట చలి, కొండ ప్రాంతం అనే కొండలనేసి ఉంది కదా, అక్కడ ఆ చలికి వాళ్ళు ఏదన్నా మంట పెట్టి పొగ వచ్చింది అనుకోండి, పొగ వస్తే అడవులలో ఎక్కడైనా కానీ, అడవులకు ఎప్పుడైనా కానీ మీరు వేరా అడవుల్లో చూస్తే ఎక్కడైనా పొగ వస్తే, అక్కడ జనాలు ఉన్నట్టున్నారు రోయ్, అడేదో జరుగుతుంది రోయ్ అని అంటారు పొగను చూసి. వీళ్ళు మంట పెట్టినప్పుడు పొగ వచ్చినా కానీ తలనొప్పే. ఆ 3 రోజులు ఏం తిన్నారో ఏం తినలేదో తెలియదు, ఎలా గడిచిందో వాళ్ళకి ఆ 3 రోజులు తెలియదు. వెల చెల్లించడానికి ఇష్టపడ్డారు. మా ప్రాణము పోయినా పర్వాలేదు, మా నాయకుడు మమ్మల్ని పంపించిన పనిని మేము పూర్తి చేయాలి, వెల చెల్లించడానికి ఇష్టపడ్డారు. మా వెనకాల 30 లక్షల మంది యొక్క భవిష్యత్తు ఆధారపడ్డది, మేము వెల చెల్లిస్తా. మమ్మలను నమ్మి మాకు అప్పచెప్పినటువంటి పని మేము వెల చెల్లిస్తాం, మేము వెనకడిగేయం. నాకు ఇది లేదు అది లేదని గొనగము సనగము కానీ మాకు అప్పచెప్పిన పని మేము పూర్తి చేస్తాం. వెల చెల్లించడానికి ఇష్టపడ్డారు. ఒకవేళ ఇప్పుడు నేను ఎవరన్నా పిలిచేసి, ఒరే అబ్బాయి నువ్వు పోయి పని చేసిరా అంటే, అన్న బండిలో పెట్రోల్ లేదన్నా, అన్న అడిగి పోయినాక ఏం చేయాలన్నా, అక్కడ ఎవరితో మాట్లాడాలన్నా. ఈ అప్కమింగ్ లీడర్స్ గ్రూప్ ఒకటి పెట్టాం, దాంట్లో ఒకరిద్దరు మాయమైపోయారు. వాళ్ళు పోయిందే నాకు కూడా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే నమ్మకత్వం లేనివాడు ఎక్కువ కాలం ఉండలేడు. అడి ఇయ్యాల కాకుండా రేపైనా పోవాలి. ఇంకా ఎవరెవరు పోతారా అని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ అప్కమింగ్ లీడర్స్ అందరికి కూడాను ఒక బైబుల్ క్లాస్, ఒక ఏమంటారు బైబుల్ కాలేజ్ ఉంది. అక్కడ ఒక 3 నెలలు అయినా కానీ వాళ్ళని పంపించడానికి ఇష్టం. అప్కమింగ్ లీడర్స్ లో ఎవరెవరి పేర్లు ఇచ్చారు ఒకసారి చేతులు ఎత్తండి. 22 మంది 23 మంది ఉన్నారు. ఎత్తండి చేతులు, నాకు కనపడాలి కదా. ఏమైంది? మిగిలిన వాళ్ళకి ఏం రోగాలు వచ్చినాయి? 22 మందిలో వచ్చి అన్ని కూడా ఫిల్టర్ అయిపోయి 6-7 మిగిలినాయి. ఈ 6-7 కూడా ఎక్కువే. దండగే పనికి మాలినటువంటి వ్యక్తిత్వాలు నశించును గాక. బ్యాక్ టు వాక్యంలోకి వస్తే, ఇప్పుడు ఉదాహరణకి ఆ కాలేజ్కి పంపిస్తాను, ఖచ్చితంగా నేను పంపిస్తాను. వాళ్ళ దగ్గర ఒక 3 నెలలన్నా కానీ ట్రైనింగ్ చేపియాలన్నటువంటి ఆలోచన ఎందుకో వస్తుంది నాకు. వాళ్ళది ఎట్లుంటుందో తెలుసు ఆ కాలేజ్. ఇప్పుడు ఉదాహరణకి గోపి ఉండనుకోండి, గోపిని పంపించాను, బాబు నీ పేరు వాడుకోవచ్చా? పేర్లు వాడినందుకు గొడవలు అవుతున్నారు, ఎందుకు వచ్చిన బాధ?
కానీ వాడేస్తాలే ఈయన గోపి అని అక్కడ పంపించాను. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ నుంచి గోపిని ఏం చేస్తారంటే జార్ఖండ్ పంపిస్తారు. ఎక్కడ పంపిస్తారు? రాంచీ. రాంచీకి ఇక్కడ నుంచి ట్రైన్ జనరల్ టికెట్ ఎంత అవుతుందో లెక్కేసి ఆ జనరల్ టికెట్ మాత్రమే తీసి వీడి చేతిలో పెట్టేసి, చేతిలో ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెడతారు. ఎంత పెడతారు? ఏ బాలు వింటున్నావా? నీకు ఇవ్వాలరా ట్రైనింగ్, ఫస్ట్ నీకు ఇవ్వాలి ఆ ట్రైనింగ్, సగం చచ్చిపోతాను నిజంగా. పంపిస్తా నేను. సల్మాన్ పంపిద్దామా బాలుని? ఎవరు? నువ్వు కాదు, బాలుని పంపిద్దాం. బాలు బతకలేడు. బాలు సంగతి నీకు తెలియదు, నేను చెప్తా తర్వాత. 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తారు. నువ్వు అక్కడ కరెక్ట్ 45 రోజులు లేదంటే 15 రోజులు 20 రోజులు చేసి పలానా రోజు ట్రైన్ ఎక్కి పలానా టైంకి మళ్ళా నువ్వు హైదరాబాద్ రావాలి అంటారు. చేతులు ఎంత పెట్టి పంపించారు? ఎంత పెట్టిరు? ఈ నుండి జార్ఖండ్కి 1.5-2 రోజుల ప్రయాణం. ఎంత ప్రయాణం? ఈ ట్రైన్లో ఏం తినాలి, ఏం తగాలి, ఏం చేయాలి? జోబులో కనుక డబ్బులు ఉన్నాయి అనుకో, అశోక్ లాంటి వాళ్ళు వేరు అనుకో, ఏ బఠానీలో ఉన్న వదిలిపెట్టాడు, సమోసాలో ఉన్న వదిలిపెట్టాడు, బటర్ మిల్క్ వదిలిపెట్టాడు, కూల్ డ్రింక్స్ వదిలిపెట్టాడు. ఏ బాబు ఇది రా అంటాడు, అంటాడు. ఇప్పుడు వీడి దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఏం తింటాం? నువ్వు గనక మేము ఇచ్చిన ఈ పని పూర్తి చేస్తే పరిచర్యలో నిన్ను తీసుకుంటాం, లేదంటే నీకు మాకు సంబంధం లేదు. మళ్ళీ ఆడిపోయి ఎన్నో ఒక చెట్టు కింద కూర్చొని ఏదన్నా హోటల్లో పని చేసుకుంటూ ఉంటావేమో, కాదు, నువ్వు అక్కడికి పోయి స్వార్థ చేయాలి. ఆ భాష కూడా రాదు. ఆ భాష రానోళ్ళ మధ్యలోకి, ఆ ప్రాంతంలోకి ఒక్కడిని పంపించి నువ్వు ఈ ట్రైన్ అప్ అవ్వాలి. అక్కడికి పోయి అంటే ఓ మాట చెప్తాను వింటారు. ఎవడిండు? అడిగి తెలుగే రాదు. యాండి అనే వరకు ఈడే మళ్ళీ ఆ మాట ఇటు పోతే అటు పోతే అది వేరే భాషలో అది భూత్ పదం లాగిన పడుతుంది వాళ్ళకి. ఎందుకు వచ్చిన మాట? ఇడు ఏం మాట్లాడాలన్నా తలనొప్పి. ఈ ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఇడు మనసులో ఏముంటది? బఠానీలు తిందామా, పులిహోర తిందామా, సమోసాలు ఏముంటదిరా? ఏముంటది? ప్రభా, నేను దిగిన తర్వాత ఏం చేయాలో, ఈ ట్రైన్లో ఏం తినాలన్నది ఆలోచన రాదు. ఎక్కడికి పోవాలో నీ కృప నీయునైనా ప్రభా. పోతాడు, ఆడ అడుగు పెడతాడు. ఈయన ముఖం చూసి జనాలు తంతరో, దగ్గరికి తీసుకుంటారో, వీడు చెప్పింది తింటారో, ఏం చేస్తారో తెలియదు. 15 రోజులు అన్నారా, 30 రోజులు అన్నారా, 3 నెలలు అన్నారా, వాళ్ళే ఒక పని అప్ప చెప్తారు. అప్పుడు మళ్ళీ వీడు పోయేటప్పుడు వీడి దగ్గర ఏంటిది? వీడి బైబుల్, ఒక ప్యాంటు, ఒక షర్టు తప్ప ఇంకా వేరే ఏమి పెట్టారు. కనీసం పేస్టు, బ్రష్లు ఇవి కూడా ఉంచనియరాలు. బైబుల్, ఒక్క జత బట్టలు మాత్రమే పెట్టి పంపిస్తారు. నువ్వు ఆడికి పోయేసి మంచిగా నా పట్టు చీర ఉంది, నేను నమ్ముకొని నేను ఏదైనా జాంతానే ఒకటే ఒక్క జత బాగుందా, ఆ ట్రైనింగ్ పంపిద్దామా? ఇప్పుడు ఎత్తండి చేతులు. అప్కమింగ్ లీడర్స్ అన్ని వడ్డించిన విస్తరి కావాలి కదా. అన్నయ్య ముందు సంఘాన్ని కట్టేస్తాడు, మేము నిలబడి ప్రసంగాలు చేస్తాం, ఆరాధన. ఇది కాదురా నాయన, ఇది పోదావు మనోజు. నువ్వు ఇక్కడే నమ్మకంగా లేవు, ఇంకా అక్కడేం నమ్మకంగా ఉంటావు? ఇక్కడే మా అందరికి షాడిజం చూపిస్తున్నావు. వెల చెల్లించడానికి ఇష్టపడాలి. ఏం చేయాలంట? నేను బ్రతికితే క్రీస్తు గురించి, నాకు అప్పచెప్పిన పని నేను పూర్తి చేస్తాను. సరిగ్గా రియల్గా అండి. చాలా మంది వెళ్ళినటువంటి 100-150 మందిలో 2-3 తిరిగి వచ్చారు. కానీ మళ్ళీ నీ దగ్గర ఫోన్లు గట్రా ఏమీ ఉండవు. నీకు ఫోన్లు చేసినా, వాళ్ళు ఎత్తినా, లిఫ్ట్ చేసినా కానీ వాళ్ళు అస్సలు ఇష్టపడరు. నువ్వు బ్రతికుంటే, నమ్మకంగా ఉంటే తిరిగిరా, లేదంటే అక్కడి నుంచి అంటే మీ ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ మా దగ్గర రావద్దు. మాకు కావాల్సింది వెల చెల్లించడానికి ఇష్టపడేటువంటి విశ్వాస వీరులు మాకు కావాలి. ఇప్పుడు వీళ్ళు వెల చెల్లించనట్ట? ఆ 3 రోజులు అక్కడ దాగి నక్కి ఉండడం అంటే అది చాలా సులభం కదా. అంతెందుకండి, కరోనా కాలంలో ఇంట్లో నుంచి బయటికి రావద్దంటే ఎన్నెన్ని వేషాలు వేసి బయటకు వచ్చినామో మనమే కదా. ఏదో పేరు చెప్పి ఇంట్లో ఒక మూల కూర్చోండిరా బాబు, మీకు అన్ని కూడా వస్తాయి అన్నా కానీ మనం నమ్మలేదు. అసలు ఇంట్లో ఒక పక్కన కూర్చోవటానికి, మంచం మీద కూర్చోవటానికి నానా తిప్పలు పడతాము. వీళ్ళు కొండ ప్రాంతాలలో అసలు ఏ రకంగా ఉన్నారు వాళ్ళు, ఒకసారి ఆలోచన చేయండి.
అదే బాధ్యత మనకు అప్పచెప్తే సత్తే చచ్చినాం, జైల్లో ఉంటే 3 పూటలు ఇంత ఏదో మాడిపోయిన రొట్టె ముక్కలు అన్ని ఇస్తారనేసి మనమే పోయి వాళ్ళకి ఇదిగో నేనే వేగుల వారని వాళ్ళకి కంటపడతాం మనం. నేనే వచ్చాను, మా సీక్రెట్లన్నీ చెప్తాను, బాబు నన్ను బతికితే చాలు. కాదు, 30 లక్షల మందికి ప్రతినిధులుగా వెళ్ళారండి. మీ పాస్టర్ గారు నీకు ఏదన్నా ఒక పని అప్పచెప్పాడంటే, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమే నీకు ఒక బాధ్యత అప్పచెప్పాడు అని అంటే నువ్వు ఏ రకంగా ఉంటున్నావు ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి. నీ జీవితంలో ఎంత నమ్మకత్వం ఉంది. నువ్వు ఆ ఆ పని గురించి వెల చెల్లించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? లేకుంటే వెల చెల్లించుట ఎందుకు, నా బతుకు నేను బతుకుతా, నా ఇష్టం, ఓకే, ఆల్ ద బెస్ట్, రైట్, బై బై, టాటా. నువ్వు దేవుడు నీ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొని వస్తాడు. ఆయన స్థలమును ఖాళీగా ఉంచడు. ఆయన స్థలమును ఖాళీగా ఉంచడు. ఆ స్థలాన్ని వేరే వాళ్ళతో దేవుడు నింపేస్తాడు. దాంట్లో సమస్యే లేదు. ఆ స్థలంలో యేసయ్య వేరే వాళ్ళతో నింపుతాడు, అంతే. హల్లెలూయా. గట్టిగా చెప్దాం అందరం, హల్లెలూయా. ఎన్ని నేర్చుకున్నామండి? ఎవరు వీరు? వాళ్ళలో ఉన్న మొదటి లక్షణం, రెండవ లక్షణం, మూడవ లక్షణం, నాలుగవ లక్షణం వేళ, రైట్. ఈ 4 లక్షణాల తర్వాత నౌ ద బ్యాక్ టు వాళ్ళ గురువు గారు అయినటువంటి యెహోషువ దగ్గరికి వచ్చారు. రండి 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ 2 మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో ఏం సంభవించిందని చెప్పారంట? వాళ్ళకి ఏం సంభవించింది? సార్, పాస్టర్ గారు మీరు పంపించారు కదండి, మేము ఆ ఊరికి పోగానే అక్కడ రెడీగా ఉన్నారండి. మనల్ని రిసీవ్ చేసుకొని పెద్ద దండేసేసి, మా మెడలో పెద్ద దండేసేసి, మాకు షాల్ కప్పేసి, అందరి ముందు మమ్మల్ని నిలబెట్టేసి, పేద దండేసేసి, మాకు షాల్ కప్పేసి, చప్పట్లు కొట్టి 5 స్టార్ హోటల్లో మాకు ఆతిథ్యం ఇచ్చారండి. ఎంత గొప్పలు పాస్టర్ గారు మీరు. ఇదేనా వాళ్ళకి సంభవించింది? ఏం సంభవించింది? బైబిల్లో ఒక మాట ఉంది. రండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. 13, 17 చూడండి. 17, 13, 17. నమ్మకమైన రాయబారి చెప్పాలి. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. ఇప్పుడు వీళ్ళు నమ్మకమైన వారిగా ఉన్నారా, దుష్టులైన రాయబారులుగా ఉన్నారా? యెహోషువ దగ్గరికి వచ్చారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా యెహోషువకి వీళ్ళు వివరిస్తున్నారు. సార్ ఒకసారి వింటారా? ఎవరిని కలిశారు వీళ్ళు? వాటిందన్న ఎవరిని కలిశారు? యెహోషువ వేరే వాళ్ళని నియమించాడు, పోయి వాళ్ళని కలిసి చెప్తున్నారా? ఎవరితో చెప్తున్నారు? వాళ్ళు యెహోషువతో. సమాచారం ఎవరికి చేరవేయాలో వాళ్ళకి చేరవేయాలి, ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్పాలి. యెహోషువ పంపించాడు, తిరిగి యెహోషువ దగ్గరికి వచ్చేసి జరిగినదంతా ఎందుకు చెప్పాలి? జరిగినదంతయు అలా చెప్పడంలో ఉన్నటువంటి ప్లస్ మైనస్, ఏది వీళ్ళకు ఏమంటారు ఉపయుక్తమైంది, ఏది వీళ్ళకు కాదు, అన్ని బేరీజు వేసుకొని ఒక తంత్రంను, యుద్ధ తంత్రంను వాళ్ళు ప్లాన్ చేయటానికి వీళ్ళు ఇచ్చేటువంటి సమాచారమే మూలం. నీ సేవకుడు నిన్ను ఏదైనా ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ ప్రాంతం గురించి ఏమంటారు అక్కడ పరిచర్య ప్రారంభించడానికి ప్రార్థన చేయని చెప్పినప్పుడు నువ్వు తెచ్చే సమాచారమే ప్రాముఖ్యమైంది. దాన్ని బట్టి మీ సేవకుడు సంఘంలో ఉన్న వారందరూ కూడా ప్రార్థన చేయడానికి ఆ సమాచారం ప్రాముఖ్యమైంది. ఏదైనా కుటుంబంలో కాస్త ఇటు అటు ఉన్నప్పుడు నిన్ను పంపించినప్పుడు ఆ పరిస్థితిని ఉన్నట్టుగా నువ్వు వివరించడంలో విఫలమవుతున్నావా? ఒక పరిస్థితిని చక్కదిద్దడంలో నువ్వు విఫలమవుతున్నావా? సేవకుని దగ్గరికి తిరిగి వచ్చి ఇప్పుడు వాళ్ళు చెప్పేది తెలుసా? జరిగినట్టు ఉన్నట్టుగా ఏమేమి జరిగింది అదంతా ఇప్పుడు యెహోషువకు తెలియజేస్తున్నారు. యెహోషువ గారండి, సార్
మేము వెళ్ళామండి. అక్కడ ఒక వ్యక్తి మనల్ని చేర్చుకుందండి అని చెబుతూ, అక్కడ రాజు ఏ రకంగా ఈ వ్యక్తులను పంపించాడు, వీళ్ళు ఏ రకంగా తరమబడ్డారు, ఏ రకంగా రక్షింపబడ్డారు, ఏ రకంగా కొండ ప్రాంతాల్లో ఉన్నారు, ఏ రకంగా వీళ్ళు మరుగైపోయి ఉన్నారు, ఏ రకంగా వీళ్ళు నది దాటుకొని వచ్చారు, ఏమేమి జరిగింది. నేను అనుకుంటాను ఈ ప్రయాణం అంతా కూడా ఒక వారం రోజులు జరిగి ఉండొచ్చు బహుశా, అటు ఇటుగా. వీళ్ళు వెళ్ళడము, అక్కడ నక్కి ఉండడము, రాహాబు ఇంట ఉండడము, బయటికి రావడము, కొండ ప్రాంతాల్లో దాచుకోవడం, 3 రోజులు అక్కడ దాచుకొని మళ్ళా బయట పడడము, ఎవరి కంటబడకుండాను ఆ నది దాటి ఈత కొట్టుకొని దాటి ఏదన్నా పడవని హెల్ప్ తీసుకున్నారనుకోండి తెలిసిపోద్దిగా. వీరు ఏ రకంగా దాచుకొని జాగ్రత్తగా వాళ్ళున్న ప్రాంతానికి దాటి వెళ్ళి వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో ఏందో ఏ కథో తెలియదు, విలువైన సమాచారం తీసుకొని వచ్చారు. 5వది విలువైన సమాచారాన్ని తీసుకొని వచ్చారు. విలువైన సమాచారం తీసుకుని వచ్చి యెహోషువకు చెప్తుంటే, అప్పటి వరకు యెహోషువ ఆ లోపల ఎక్కడైనా అనుమానాలు ఉన్నాయేమో, ఎక్కడైనా ఒక చిన్నపాటి భయం ఉందేమో, ఎక్కడైనా కానీ ఒక చిన్నపాటి జంకు ఉందేమో, ఎక్కడైనా ఒక చిన్నపాటి బెదురు లోపల దాగి ఉందేమో, ఏం చేయాలంటే ఒక భయం ఉందేమో. 24వ వచనంలో వీళ్ళు అంటున్నారు, యెహోవా దేవుడు మనకు ఆ ప్రాంతాన్ని ఇయ్యబోతున్నారండి. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో యెహోషువకు కూడా లోపల నుంచి ఒక ధైర్యం వచ్చింది. నీవు నమ్మకమైన రాయబారిగా ఉండి, మీ పాస్టర్ గారి దగ్గర, నువ్వు పనిచేసే యజమాని దగ్గర, నువ్వు ఉంటున్న ప్రాంతంలో నమ్మకమైన రాయబారిగా ఉంటే, నీవిచ్చే సమాచారము, నీ నోట నుంచి వచ్చే ఒక్కొక్క మాట వాళ్ళని బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నువ్వు ఎక్కడ చదివినా కూడా నీకు దొరికేటువంటి అంశాలు కాదు. ఆత్మదేవుడు బయలుపరుస్తే తప్ప ఈ విషయాలు మనకు అంత తొందరగా అర్థం కావు. రాయబారుల జీవితాల్లో దాగినటువంటి అంశాలను ఆత్మదేవుడు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు చూడండి. రాయబారులు ఉన్నటువంటి మొదటి లక్షణం విధేయత. రెండవ లక్షణం మూడవ లక్షణం, నాలుగవ లక్షణం ఏంటిది? 5వ లక్షణం విలువైన సమాచారం ఇచ్చారు. ఈ 5 విషయాలలో ఏ విషయంలో నీవు పర్ఫెక్ట్ గా ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు ఎందుకు మన సంఘంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు? దేవుడు కోరుకుంటున్నాడు ఈ సంఘాన్ని నేను విస్తరింప చెయ్యాలి అని అంటే ఈ 5 లక్షణాలు కలిగిన వాళ్ళు నాకు కావాలి అనేసి ఆత్మదేవుడు మన దగ్గర ఒక ఆల్టర్ కాల్ ఇస్తూ ఉన్నాడు. మనల్ని ఆయన ఛాలెంజ్ చేస్తూ పిలుస్తున్నాడు. మీలో గనక ఈ 5 గుణ లక్షణాలు ఉంటే నేను మిమ్మల్ని వాడుకోవటానికి ఇష్టపడుతున్నాను. మీలో గనక ఈ గుణ లక్షణాలు ఉన్నాయా? మీలో ఈ గుణ లక్షణాలు ఉంటే నేను మిమ్మల్ని వాడుకుంటాను. ఒకవేళ నీలో నాలో ఈ గుణ లక్షణాలు లేవేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ఉన్న పాటన తలలు వంచుకోండి, కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా నీకు వందనాలు తండ్రి, ఈ వేగుల వారిని నిలబెట్టి మీరు మాతో కొన్ని విషయాలను మీరు మాట్లాడి ఉన్నారు నాయన ప్రభా. మేము ఎలా ఉండాలి, ఏమి చేయాలి అన్నటువంటి అంశాలను మీరు మాకు తెలియజేశారు. ప్రతి వారు ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థించే సమయం అయి ఉన్నది. ఎవరు ఇటు అటు చూసే సమయం కాదు, ఎవరు ఇటు అటు తొంగి చూసేటువంటి సమయం కాదు, మాట్లాడే సమయం కాదు. ఇది శ్రేష్టమైన సమయం. దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి సమయం. ప్రార్థన చేద్దాం, మనమందరము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికి వారు ప్రశ్నించుకుందాం. వేగుల వారిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు, ఈ వేగుల వారిలో ఉన్నటువంటి గుణ లక్షణాలను ఒక్కసారి మనం చూద్దాం. నీలో నాలో ప్రభు మొట్టమొదట కోరుకుంటున్నటువంటి అంశము విధేయత చూపించుట. మనము విధేయత చూపించాలి. విధేయత లేక మనం నష్టపోతున్నాం. రెండవది వ్యవహార దక్షత మనలో ఉండాలి. మూడవది మనం విశ్వాస వీరులుగా ఉండాలి. నాలుగవది వెల చెల్లించటానికి మనం ఇష్టపడాలి. వెల చెల్లించడం మనకు చేత కాదు. విశ్వాస వీరులుగా ఉండడం మనకు అసలే తెలియదు.
ఈ వ్యవహార దక్షత లేనే లేదు. విధేయతకి మనము చాలా దూరంగా ఉన్నాం. మరి విలువైన సమాచారం ఎలా వస్తుంది మన దగ్గర నుంచి? ఇది మన జీవితానికి మేలుకరమైంది కాదు. మార్చుకుందామా? మన స్థితిగతులను మనం మార్చుకుందాం. మన స్థితిగతులను మనం మార్చుకుందాం. వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడ్డ మన బ్రతుకులను మనం మార్చుకుందాం. దేవానికి వందనాలు, 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 వందనాలు. సమయంలో ప్రభా నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. నీ వాక్యము చేత మీరు మమ్మల్ని దర్శించినందుకే వందనాలు. కృప కలిగిన రాజానికి స్తుతి స్తోత్రము నాయన ప్రభ. సర్వోన్నతుడానికి మహిమ చెల్లిస్తున్నాం. ప్రభువు నీకు వందనాలు నాయన, వందనాలు, వందనాలు, వందనాలు నాయన ప్రభ. కనికరించమని ప్రార్థిస్తున్నాము నాయన. కృప చూపమని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి వారు ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండదు. ఈ వాక్యం నిమిత్తమై మనలో నుంచి ఎవరైనా ఒకరు త్వరగా ప్రార్థన చేయండి. ఈ వాక్యం నిమిత్తమే ప్రార్థించండి ఎవరైనా ఒకరు.